స్క్రబ్ టైఫస్ అనే ఒక డిసీజ్ డాగ్స్ నుంచి హ్యూమన్స్కి స్ప్రెడ్ అవుతుందా? దిస్ ఇస్ డాక్టర్ బబిత. ఏపీలో స్క్రబ్ టైఫస్ అనే డిసీజ్ అవుట్బ్రేక్ కొన్ని చోట్ల వస్తుంది అని న్యూస్లో చూస్తున్నాము. డాగ్స్ నుంచి డిసీజ్ డైరెక్ట్గా హ్యూమన్స్కి స్ప్రెడ్ అవ్వదు. కాకపోతే మన డాగ్ మీద ఇఫ్ ఇన్ కేస్ ఇన్ఫెక్టెడ్ మైట్ ఉంటే ఆ మైట్ ఎప్పుడైతే హ్యూమన్కి కాంటాక్ట్ వస్తుందో అప్పుడు ఆ డిసీజ్ డాగ్స్ నుంచి హ్యూమన్స్కి స్ప్రెడ్ అవుతుంది. అయితే డాగ్స్లో మనం ఎలాంటి సిమ్టమ్స్ స్పెసిఫిక్గా నోటీస్ చేయము. కానీ హ్యూమన్స్లో మాత్రం కొంచెం డేంజర్ డిసీజే ఇది. బికాస్ చాలామంది చనిపోయారు ఈ డిసీజ్ వల్ల అని కూడా వింటున్నాం మనము. సో పెట్ పేరెంట్స్ మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అంటే, ఎస్పెషల్లీ ఈ అవుట్బ్రేక్ ఉన్న సీజన్లో మీ డాగ్స్ని ఎక్కువ ట్రీస్ కానీ, ఎక్కువ బుషెస్ కానీ, ఎక్కువ స్క్రబ్ ఉన్న ఏరియాస్కి వాకింగ్ తీసుకెళ్ళడం అవాయిడ్ చేయండి. ఇంకోటి, ఆల్రెడీ టిక్స్ కానీ, టిక్ ఇన్ఫెస్టేషన్ లేదు అంటే మైట్ ప్రికాషనరీ మెషర్స్ ఒక్కసారి మీ వెట్ని కన్సల్ట్ అయ్యి ప్రికాషనరీ మెషర్స్ ఫాలో అవ్వండి. ఇంకోటి, ఆల్రెడీ అవుట్బ్రేక్స్ రిజిస్టర్ అయిన ఏరియాలో ఉన్న పెట్ పేరెంట్స్ అందరూ మీ డాగ్ గ్రూమింగ్ చేసేటప్పుడు కానీ, లేదు అంటే వాకింగ్కి తీసుకొని వెళ్ళి వచ్చిన తర్వాత గ్రూమింగ్ చేసేటప్పుడు ప్రాపర్గా గ్లౌజెస్ వేసుకొని గ్రూమింగ్ చేయండి. అండ్ టు ఆల్ ది పెట్ పేరెంట్స్, కొన్ని ప్రికాషనరీ మెజర్స్ మీ పెట్స్ దగ్గర మీరు తీసుకుంటే మోస్ట్లీ ఈ డిజీజ్ అనే కాదు, ఏ జూనోటిక్ డిసీజెస్ అయినా మీరు స్ప్రెడ్ అవ్వకుండా ఆపగలుగుతారు. సో ఏ చిన్న డౌట్ ఉన్నా ప్లీజ్ గో అండ్ కన్సల్ట్ యువర్ వెట్ రిగార్డింగ్ పెట్ కేర్ గురించి అండ్ టేక్ దర్ సజెషన్స్. థ్యాంక్ యూ.